ఆంధ్ర రాష్ట్రంలో చూడండి మన షర్మిలను మిగతా చంద్రబాబు నాయుడు వీళ్ళందరి మీద ఒక గాగా ఆర్డర్ వచ్చింది. గాగా ఆర్డర్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చినా కూడా గాగా ఆర్డర్ వచ్చింది. అంటే జర్నలిస్టులను కట్టుబడి చేయాలని ఒక చట్టం వచ్చింది. రేపు జూన్ నుంచి అది ఇంప్లిమెంటేషన్ కాబోతుంది. నాట్ అబౌట్ అశ్లీలత గురించి కాదండి, వాక్ స్వాతంత్రం మీద కంట్రోల్. ఆర్టీఏ యాక్ట్ అమెండ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టీఏ యాక్ట్లో మీరు ఇదివరకులాగా మీరు ఆర్టీఏ యాక్ట్లో మీకు తగు ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందంటే రాదండి. సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసరు వాడి యొక్క జీతం ఎంత అంటే మీరు తెలుసుకోవాలంటే ఆర్టీఏ కింద తెలుసుకోలేదు. ఇప్పుడు లేదా మార్చేశారు ఆ సెక్షన్ 4 ఇవన్నీ మార్చితే ఆర్టీఏ యాక్ట్లో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వైలేట్ చేసినట్టుగా పెట్టేశారు. అది దానివల్ల ఏంటి, కామన్ మ్యాన్ ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషల్ వెల్ఫేర్ ద్వారా వెల్ఫేర్ స్టేట్ని వెల్ఫేర్ స్టేట్కి ఒక ఆయుధం ఏంటంటే ప్రజాస్వామ్యం. ప్రజలను చైతన్యం చేసి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఒక కాన్సెప్ట్ అనమాట. దాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేసి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వాక్ స్వాతంత్రం మీద కట్టుబడి చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరగదు. అంతర్జాలం లేకపోతే డెవలప్మెంట్ అనేది జరగదు. అంతర్జాలం ద్వారా ఇంకా లేని కంట్రీస్లో ఇంకా డెవలప్ చేయండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎక్కువ తెలుసుకోండి చేయండి అని అన్నారు. దాన్ని కట్టడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఢిల్లీలో ఆప్తో పొత్తు కూర్చుకొని మొత్తం సీట్లు కాంగ్రెస్కిను ఆప్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. 4-3 చేశారు. అంత తక్కువ సీట్లలో వాళ్ళు ఒప్పుకోవడం అంటే వాళ్ళ మధ్యలో మంచి అవగాహన. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఏంటంటే, ఢిల్లీలో మీరు కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడేమో కవితని నిందితురాలుగా కవితే ఇవన్నీ చేసిందని మీరు అంటున్నారు. సో 2 నాలుకల ధోరణి కాబట్టి మీకు మేము ఓటు ఎందుకు వేయాలి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నా కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ కోర్టు ఆర్డర్లు చూసినప్పుడు కవిత గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఎక్కువ మందికి ఒక వాదన వచ్చేసి ఎక్కువ మంది అనుకుంటున్నారు ఎస్టాబ్లిష్డ్, లేకపోతే ఆమెకు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కవిత గారి అరెస్టు, లేకపోతే కవిత గారిని అరెస్ట్ చేయకపోవటం, అరెస్ట్ చేయటం, లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వకపోవటం, ఇవి ఒక రాజకీయంగా ఒక చర్చ, రాజకీయంగా విమర్శ, మళ్ళీ వాడుకుంటున్నారు దాన్ని వాడుకుంటున్నారు. లేకపోతే ఏంటంటే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు మాతో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్లో చేరటానికి అని ఒకరంటారు, కేసీఆర్ గారు అంటారు. లేదు వాళ్ళందరూ మా దాంట్లో చేరుస్తున్నారని వీళ్ళు అంటారు. నాగేంద్ర గారి మీద హైకోర్టులో పిటిషన్ వేశారు, ఇది నాట్ ఎలిజిబుల్ అని. అట్లా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే విమర్శలు చేసుకోవటము, విధి విధానాల్లో లోపాలు, తర్వాత కరప్షన్ ఎవరైనా చేయొచ్చు, దౌర్జన్యం ఎవరైనా చేయొచ్చు, ఏదో విధంగా పదవిలోకి రావాలి అనేది ఒక కంక్లూజన్కి ఒక దానికి వచ్చేసారు. దానివల్ల ఎంతమందికి ఎన్ని సీట్లు ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ రాష్ట్రంలో వస్తాయి అనేది చెప్పే పరిస్థితి ఖచ్చితంగా లేరు. అదేవిధంగా ఈ యొక్క సెన్సస్ ఏదని అంటారు మీరు ముందుగానే చెప్పేది పోల్ ప్రిడిక్షన్స్ కూడా అన్ని తప్పులేమో అనే ఒక విధంగా ఉన్నాయి. ఈవెన్ ఒక అదాలత్ ఒక దానికి పోయి చూస్తే నేను అది టీవీలో చూశాను, వచ్చి కూర్చునే వాళ్ళు కూడా వాళ్ళు సరైన క్వశ్చన్లు వేయడం లేదు, ఒకరికి అనుకూలంగా క్వశ్చన్లు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అంటే ఆ విధంగా ఎఫెక్ట్ అయింది, ఆ విధంగా ఇన్వాల్వ్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.